శ్రీ గురుభ్యో నమః. ఆరోగ్యాభిలాషులకు ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నాగేశ్వరరావు జ్యోతుల. గత 25 సంవత్సరాలుగా యోగ థెరపీ విధానాన్ని, యోగా ప్రాణాయామ విధానాలు ఆన్లైన్ ద్వారా అనేక వేల మందికి అందిస్తూ ఉన్నాం. అయితే చాలామంది ఆరోగ్యాభిలాషులు, మిత్రులు, శ్రేయోభిలాషులు యోగ ముద్రలు ఆరోగ్యం అనే అంశం మీద కొన్ని వీడియోలు చేయమని అడిగారు. ఆరోగ్యానికి సంబంధించినటువంటి యోగ ముద్రల సాధన గురించి తెలియచేయాలన్న ఉద్దేశంతో, సత్సంకల్పంతో మీ ముందుకు రావడం జరిగింది. అంటే ముందుగా ముద్రలు అంటే ఏమిటి, యోగ ముద్రలు అంటే ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. ప్రకృతిలో ఏ శక్తి అయితే ఉందో మానవ దేహంలో కూడా అదే శక్తి నిక్షిప్తమై ఉందని తెలుసుకున్నటువంటి మహర్షులు పంచమహాభూతాలకు ప్రతీకలుగా మన 5 వేళ్లతో ప్రయోగాలు చేసి ముద్రా విజ్ఞానానికి రూపకల్పన చేశారు. పంచభూతాల మేలు కలయికే ఆరోగ్యం, పంచభూతాల సమతుల్యత లోపించటమే అనారోగ్యం. ఆ పంచభూతాలను సమతుల్యం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే విధానాన్ని ఈ ముద్రల ద్వారా తెలియజేశారు మనకు మహర్షులు. అయితే ఈరోజు మనం తెలుసుకునే యోగ ముద్ర, చాలామందిని మనం చూస్తూ ఉంటాం, గుండె సంబంధమైనటువంటి సమస్యలతోటి సతమతమవుతూ ఉంటారు. ఇది చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ గుండె సమస్యలు అనేవి చాలా వేధిస్తూ ఉన్నటువంటి సమస్యలు ఇవి. ఆహార లోపాలు కావచ్చు, లేదా అధిక ఒత్తిడి కావచ్చు. మన ఉరకల పరుగుల జీవితంలో ప్రతి విషయం కూడా మనం చాలా టెన్షన్ పడుతూ చాలా ఒత్తిడికి గురవుతున్నాం. దాని కారణంగా మనకి గుండె సంబంధమైనటువంటి సమస్యలు, గుండెపోటు రావడం, స్టంట్స్ పడడం ఇలాంటివి మనకి తరచుగా మనకు కనబడుతూ ఉంటాయి. అయితే అలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి, మన గుండెను చక్కగా రక్షించుకోవడానికి, గుండెపోటులు నివారించడానికి ఒక అద్భుతమైనటువంటి ముద్రను మనకి మన మహర్షులు అందించారు. ఆ ముద్రే హృదయ ముద్ర. ఆ ముద్రకి మరొక పేరు అపాన వాయు ముద్ర అని, సంజీవిని ముద్ర అని కూడా అంటారు. ఆ ముద్ర సాధన చేయటం వల్ల మనకి కొంతమందికి చూస్తూ ఉంటాం, అది గ్యాస్ట్రిక్ పెయినా లేకపోతే హార్ట్కి సంబంధించిన పెయినా అనేది తెలుసుకోలేకపోతూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో ఆ ముద్ర సాధన కేవలం 10 నిమిషాల్లోనే మనకి చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తుంది. హృదయ ముద్రని చూపుడు వేలుని మడిచి బొటనవ్రేలు అడుగున ఉంచాలి. బొటనవ్రేలు చివర మధ్యవేలు చివర మరియు ఉంగరపు వేలు చివరిని తాకించి ఉంచాలి. చిటికిన వేలుని స్ట్రైట్గా తిన్నగా ఉంచాలి. ఇలా 2 చేతులు కూడా ఈ ముద్రని సాధన చేయడం వల్ల ఇది అపాన వాయు ముద్ర లేదా హృదయ ముద్ర అంటారు. ఈ ముద్రని ఫేసింగ్ పైకి వచ్చేలాగా కాళ్ళ మీద ఉంచుకొని చైర్లో కానీ మనకి లేకపోతే కిందన కానీ కూర్చొని ఈ ముద్రని సాధన చేయాలి. కేవలం 10 నిమిషాల్లోనే మనకి ఉపశమనం అనేది కలుగుతుంది. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి చేర్చి ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి మీరు సహకరించాలని కోరుకుంటూ సెలవు. ధన్యవాదాలు.